ఆ కల కోసం 3 దశాబ్దాలుగా ఎదురుచూశారు. ఆ నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కల సాకారమవుతున్న వేళ కొంతమంది గుండెల్లో మాత్రం తీరని వేదన మొదలైంది. ఇది కేవలం ఊరు ఖాళీ చేస్తున్న కథ కాదు. పుట్టి పెరిగిన ఇల్లు, తరతరాలుగా సాగు చేసుకున్న భూమి, చిన్ననాటి జ్ఞాపకాలు అన్నింటినీ వదిలి వెళ్లాల్సి వస్తున్న కుటుంబాల కన్నీటి కథ. వెలిగొండ ప్రాజెక్టు కోసం ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడు తమ ఇళ్లకు చివరి వీడ్కోలు పలుకుతున్నారు. నిన్నటి వరకు పిల్లలతో కలకలలాడిన ఇళ్లు ఇప్పుడు ఖాళీ అవుతున్నాయి. ఆ కల కోసం 3 దశాబ్దాలుగా ఎదురుచూశారు. ఆ నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. కాని ఆ కల సాకారమవుతున్న వేళ కొంతమంది గుండెల్లో మాత్రం తీరని వేదన మొదలయ్యింది. ఇది కేవలం ఊరు ఖాళీ చేస్తున్న కథ కాదు. పుట్టి పెరిగిన ఇల్లు, తరతరాలుగా సాగుచేసుకున్న భూమి, చిన్ననాటి జ్ఞాపకాలు అన్నింటినీ వదిలి వెళ్లాల్సి వస్తున్న కుటుంబాల కన్నీటి కథ. వెలిగొండ ప్రాజెక్టు కోసం ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడు తమ ఇళ్లకు చివరి వీడ్కోలు పలుకుతున్నారు. నిన్నటి వరకు పిల్లలతో కళకళలాడిన ఇల్లు ఇప్పుడు ఖాళీ అవుతున్నాయి. తరతరాలుగా తమకు జీవనాధారంగా ఉన్న పొలాలు ఇప్పుడు ఇతరులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఇంట్లోని సామాన్లు సర్దుకుంటున్నారు, పశువులను అమ్ముకుంటున్నారు, పొలాల్లోని మోటార్లు, డ్రిప్ పరికరాలను తెగనమ్ముకుంటున్నారు. ఊరు ఒక్కటే, కాని వెళ్లే దారులు మాత్రం వేరు. పునరావాస కాలనీలు సిద్ధమయ్యే వరకు ఎక్కడ ఇల్లు దొరికితే అక్కడ అద్దెకు వెళ్లాల్సిన పరిస్థితి. ఒకవైపు తమ త్యాగంతో లక్షలాది మందికి కృష్ణాజలాలు అందబోతున్నాయన్న ఆనందం, మరోవైపు తమ జీవితంలో సగం గడిచిన ఊరిని వదిలి వెళ్లాల్సిన బాధ. ఇదే ఇప్పుడు వెలిగొండ ముంపు గ్రామాల్లో కనిపిస్తున్న భావోద్వేగ దృశ్యం. ప్రకాశం జిల్లా ప్రజల 3 దశాబ్దాల కల. ఆ కల ఇప్పుడు సాకారం కాబోతోంది. నల్లమల సాగర్ రిజర్వాయర్లోకి కృష్ణాజలాలు చేరబోతున్న వేళ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇన్నాళ్లూ తమ ప్రపంచంగా ఉన్న ఇళ్లను ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు. గోడలపై ఉన్న జ్ఞాపకాలు, ఇంటి ముందు ఉన్న చెట్లు, చిన్ననాటి అడుగులు వేసిన వీధులు అన్నింటినీ వెనక్కి వదిలి కొత్త ఊళ్లవైపు పయనమవుతున్నారు. ఇంటి సామాన్లను వాహనాల్లోకెక్కిస్తున్నారు. ఏది తీసుకెళ్లాలి, ఏది వదిలెయ్యాలి అనే ఆలోచనలో కుటుంబాలు సతమతమవుతున్నాయి. పునరావాస కాలనీల్లో ఇల్లు సిద్ధమయ్యే వరకు మార్కాపురం, పరిసర ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో తాత్కాలికంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పశువులను పెంచుకున్నవారికి మరో సమస్య. అద్దె ఇళ్లలో పశువులను ఉంచడం కష్టంగా మారడంతో కొంతమంది వాటిని అమ్మేస్తున్నారు. పొలాల్లోని బోర్ల మోటార్లు, పైపులు, డ్రిప్ పరికరాలు ఇక తమకు అవసరం లేదన్నట్లుగా తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. 50,000 రూపాయలు విలువ చేసే బోరు సామగ్రి 15 నుంచి 25,000కే అమ్ముకోవాల్సిన పరిస్థితి. మరోవైపు చేతికొచ్చిన పంటనైనా దక్కించుకోవాలని రైతులు ప్రయత్నిస్తున్నారు. కలనూతల, గుండంచర్ల, సుంకేసుల గ్రామాల్లో పత్తి సాగు చేసిన రైతులు ఊరు ఖాళీ చేసేలోపు పంటను చేతికి తెచ్చుకునేందుకు ఆరాటపడుతున్నారు. పొలాల్లో పత్తి తీయడానికి కూలీలు పనిచేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఊరు వదిలినా పొలంతో ఉన్న అనుబంధాన్ని మాత్రం అంత తేలిగ్గా వదులుకోలేకపోతున్నారు. వెలిగొండ జలాలతో లక్షలాది ఎకరాలకు నీరు అందబోతోంది. ఎన్నో కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి. కాని ఆ వెలుగుల కోసం తమ సొంత ఊళ్లను, తమ ఇళ్లను, తమ భూములను త్యాగం చేస్తున్న ఈ కుటుంబాల కథ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒక ప్రాంతం అభివృద్ధి కోసం ఒక తరం తమ జ్ఞాపకాలను త్యాగం చేస్తోంది. వెలిగొండ కల సాకారమవుతున్న వేళ ముంపు గ్రామాల ప్రజల కన్నీటి పయనం ఇదే. మనము వెలిగొండ ప్రాజెక్టులో రిజర్వాయర్లోకి నీళ్లు నింపే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నాము. అలాగే డ్యామ్లలో వెనకాల 10 TMC నీరు నిలబడుతుంది కాబట్టి డ్యామ్లు కూడా వెరిఫై చేస్తానికి ఈరోజు సి గారు వచ్చారు. సి గారు వెరిఫై చేస్తున్నారు. 3 డ్యాములు వెరిఫై చేస్తారు. అలాగే మేము ఈ 25వ తేదీ 26వ తేదీకి అన్ని పనులు పూర్తి చేసుకొని ఫీడర్ కెనాల్లో, టన్నల్లో నీళ్లు వదిలేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. డిపార్ట్మెంటు అధికారులందరూ పూర్తిగా ఈ సీఎం గారి వెలిగొండ ప్రారంభోత్సవానికి మేమంతా సంసిద్ధులవుతున్నాం. అది 26వ తేదీకి అన్ని పనులు ముగించుకొని
మమ్మల్ని మా మంత్రివర్యులు డేట్ అడిగారు. కాబట్టి 26వ తేదీకి కంప్లీట్ చేస్తామని చెప్పాము. మాకు పైనుంచి వచ్చే ఆదేశాల ప్రకారము మేము ట్రయల్ రన్ చేస్తాం. మనము ఇప్పుడు 10 టీఎంసీ నీళ్ళు వదులుతున్నాం కాబట్టి సుంకేసులో అక్క చెరువు 2 గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. అలాగే గుండం చెర్ల, చింతలముడిపి, కాటమరాజు తాండా పోయే రోడ్లన్నీ మునిగిపోతాయి. కాబట్టి మనం పరిహారం అంతా